వెల్కమ్ టు కలగూర గంప. బుట్ట పట్టుకొని గోకులంలోకి వచ్చిన చాలా రోజుల తర్వాత వంట చేయబోతున్నాం. అది కూడా నాకు తెలిసి 1 ఇయర్ మన ఓపెన్ కిచెన్లో వంట చేయబోతున్నాము. స్పెషల్ చాలా చాలా వెరీ వెరీ స్పెషల్ కర్రీ తోటి, అది కూడా సో బోని అనమాట అది. ఓకేనా? స్పెషల్ కర్రీ ఏంటంటే శ్రీదేవి అనగానే మీరేం మాట్లాడతారు? ఒకటి అల్లం వెల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు. సో అల్లం వెల్లిపాయ ఇప్పుడు ఏం చేయలేను కాబట్టి పచ్చిమిరపకాయలు తెంపుకొని పోదాం. మన తోటలో బోల్డ్ అన్నీ అయినాయి. సో పచ్చిమిరపకాయలు తెంపుకొని ఏం చేస్తా, మీరు ఏం ఊహించినా అది తప్పే అవుతుంది అబ్బా. ఏమున్నా సరే బజ్జీలు అంటారు, చట్నీ అంటారు, ఇంకోటి అంటారు కానీ అవన్నీ కాదు. కర్రీ చేసుకుందాము. సూపర్ కర్రీ. పచ్చిమిరపకాయలు, సాలిడ్ పచ్చిమిరపకాయలు, మామూలుగా బజ్జీ మిరపకాయలు లేదంటే బొంగుల అంటే మధ్యలో గ్యాప్ ఉండి కారం లేకుండా ఉండేటివి కాదు, అద్దరిపోయే కారం ఉన్న పచ్చిమిరపకాయలతోటి ఎమ్మి కూర వండి చూపిస్తా. మీరు చేసుకొని దీన్ని చూపించి కాదనకపోతే నా పేరు ఇంకోటి పెట్టుకుందాం. అప్పుడు పెట్టుకుంటాం మిరపకాయల శ్రీదేవి. ఓకేనా? గబగబా తెంపుకొని పోదాం. సూపర్ కాసినాయి. అవి చూడంగానే మీరే గుర్తొచ్చారు. అయితే ఏం లేదబ్బా, అయితే గీత ఏం లేదు. గబగబా తెంపుతా. వంట చేసేటప్పుడు మస్తు మాట్లాడుకుందాం. మనం పని తక్కువ ఉంటుంది కదా అప్పుడు. సిన్సియర్గా చూపిస్తే ఎక్కువ తక్కువ ముచ్చట్లు పెట్టను. ఏమన్నానండి, ఈ కూర మీరు అందరు చేసుకోవాలి కాబట్టి నేను ఎక్కువ ముచ్చట్లు పెట్టిన అనుకోండి, ముందరికి పోయి నా ముచ్చట్లు వెనక వరకు కూర పాడు చేస్తే మళ్ళీ నన్ను బదలాం లేపుతారు. సో మీరు నన్ను బదలాం లేపుట్ల నంబర్ 1 నాకు తెలుసు. అది చూడండి, ఇవి కూర వండబోయే పచ్చిమిరపకాయలు ఇవి. ఈ దెబ్బతోటి శ్రీదేవి వంటలు బాగా వచ్చని మీరు నమ్మాల. ఏం చేస్తారు? కూర చేస్తారని చెప్తే మళ్ళీ ఏం చేస్తారంటది. ఇంతమంది అసిస్టెంట్లా ఒక మిరపకాయ కూర ఉండడానికి ఇంతమంది అసిస్టెంట్లా? యాక్చువల్లీ వేరే పని మీద పిలిచిన ఈ పని చేపిస్తున్నా అంతే. అయిపోయినాయా, సరిపోతాయి అంటే ఇప్పుడు తిడతారు చూడు. ఇవన్నీ చూపిస్తే గిన్ని గానం సరిపోతలేవని నీకు అంటారు. ఆ మిరపకాయలు భలే ఉన్నాయి. ఇతనాలకు పండి వద్దు, ఇతనాలకు కానీ భయం. మమ్మల్ని ఎక్కడ తీసిపెట్టి జాగ్రత్త ఇతనాలు ఇచ్చిందాకా కూర్చుంటాని, ఇతనాలు ఇమ్మని కూర్చుంటాని భయం. ఆ పండుగ కూడా తీసుకురా అంట. ఇటు తయారైన మా వాళ్ళు 1/2 కిలో మీద ఉన్నాయి కూరకు. ఓకేనా? మీరు ఇవి ఎన్ని రోజులు చేస్తారు? చాలా మంది 4 రోజులు సరిపోతాయి మీకు అందరికి కదా. ఒక్కటే పూట ఇప్పుడు కూర కథం. కూరగాయలు జరగొద్దు. జరు లక్ష్మీదేవి లేవా? ఇక లేవద్దు మరి అయిపోయినాయి. ఓల్నా వస్తున్నాం కదా. ఓకే, దోమ పోయిందిగా మన దాంట్లో. ఫ్రెష్గా అయినాయి. రండి కూర వండుకుందాం రండి. మిరపకాయ కూర తయారు చేసుకునే విధానం ఏమనగా, తోటలో నుంచి మిరపకాయలు తెచ్చుకోవాలను, తెంపుకొచ్చుకోవాలను, ఆయన్ని శుభ్రంగా కడగవలను, తర్వాత చాకు తీసుకునవలను, గిన్నె తీసుకోవాలను, ఇలా ఘాటు పెట్టవలను. నిన్నాక మీ కామెంట్లు ఏముంటాయి నాకు తెలియదా? నీ గనక తోట ఉందమ్మా, తెంపుకొని బాగా చేస్తావు, మా సంగతి ఏందని. అప్పుడు మార్చుకుందాం. మనం ఏంటంటే మార్కెట్కి వెళ్ళవలను, ఇలాంటి మిరపకాయలు బాగా కారం ఉన్నాయి తెచ్చుకోవాలను, ఈ ప్రాసెస్ అంతా ఫాలో కావాలను. ఇప్పుడు ఓకేనా? ఓకే. నేను ఒకదాన్ని చేసిన 1 గంట అవుతుంది. ఇక్కడ రా తీసుకుపోయి ఇవన్నీ. మా ఫోటోగ్రాఫరు, మా వీడియోగ్రాఫరు అంటే మా కెమెరామను అనాలి కదా బా, మరి పెళ్ళిళ్ళ ఫోటోగ్రాఫర్ మా కెమెరా. అబ్బా సరే
నేను మా కెమెరామెన్ అంటే మా వాడు క్రియేటివ్ డైరెక్టర్ అంట. నీ క్రియేటివిటీ చక్కగా చూపకపోతే మా వాళ్ళు పెళ్లి చేస్తారు రోయ్. సరే మా క్రియేటివ్ డైరెక్టర్ ఇక రాదబ్బా నాకు ఇంగ్లీషు. ఏమంటున్నాడంటే క్లోజప్ లో చూపిస్తక్క ఎట్లా కట్ చేస్తున్నావు అని అంటున్నాడు. నాకు తెలియదు ఏంటంటే నాకు వంటలు రావు, మీరు అందరూ ఎక్స్పర్ట్స్ అన్న విషయం నాకు తెలియదు. ఘాట్లు పెట్టేది కూడా చూపిస్తారా? అంత సీన్ లేదు. ఎందుకంటే ఇయర్ అయిందా ఓపెన్ కిచెన్లకు మనం వచ్చి. మొన్న మీకు ఎప్పుడో ఉసిరి చెట్టు చూపించినప్పుడు రోట్ల కారం నూరుతున్నా వీడియో చూపించిన, అప్పుడు అనిపించింది అయ్యో ఇవన్నీ మర్చిపోయినట్టు అయిపోయింది, కథ కాదు అసలు ఎక్కడో వెళ్ళిపోయినాం మనం అనిపించింది. సో మళ్ళీ అన్నీ తెచ్చుకొని మళ్ళీ అన్నీ చేసుకొని బ్యాక్. విషయం అది కాదులే కానీ యాక్చువల్ ఏమైందంటే మన ప్యాకింగ్ యూనిట్ అంతా మన కిందనే సెల్లార్లోనే ఉండింది కదా చాలా రోజులు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళందరూ ఇక్కడనే తినడము, ఇక్కడనే తిరగడము, ఇక్కడనే టీలు తాగడం అయిపోయి నాకు ఓపెన్ కిచెన్ అనేది దొరకలేదనమాట. అందుకే ఇక్కడ చేయలేదు. ఇప్పుడు వాళ్ళందరిని అటువైపు పంపించేసినాం కదా, అయినా ఇన్ని రోజులు తీరలేదు, ఇప్పుడు తీరింది. ఇక మీరు కూడా మీ మిరపకాయలు ఘాట్లో పెట్టుకుంటే ఇట్లా ముచ్చట్లు పెట్టుండి. మా ఫ్రెండ్ ఉంటుంది ప్రసూన అని, ఢిల్లీ ప్రసూన అని చెప్తుంటా కదా, వీడియో చూస్తుంది, నా ప్రతి మాట కౌంటర్ ఇస్తుంటుంది అంట. ఇంట్లో పిల్లలేమి ఏంది ఆంటీని అట్లా తిడుతున్నావు అని అంటారంట. దీని దుంపదేగా ఎట్లా మాట్లాడుతుందో అని చెప్తుందంట అన్నిటికీ. ఇది ఎట్లా అంటుంది చూడు అంటదంట. ఇప్పుడు కూడా అంటది ఈ కారం ఏంది, ఈ గోలేంది, ఆ కూర ఏంది. ఎంతమంది కడుపు మండుతుంది అంటారో ఏం పాడో. పోదామా? ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మా వాళ్ళు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకొన్ని కాదు ఇంకిన్ని ఉన్నాయి ఘాట్లు పెట్టిస్తారు. అలో మనము వంట స్టవ్ స్టార్ట్ చేద్దాం రండి. నేను ఓపెన్ కిచెన్లకు కొత్త స్టవ్ కొనుక్కొచ్చుకున్నా, నిజంగానే కొనుక్కొచ్చుకున్నా. ఓకే, ఇదే ఓపెనింగ్. ఎవరైనా స్టవ్ మీద కొత్త స్టవ్ కొన్నప్పుడు ఇంత తీపి చేసుకుంటారు. శ్రీదేవి కారం చేస్తుంది. చలో దీంట్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తా, గబగబా చూపిస్తారండి. అయ్యో వీళ్ళు ఇట్లా చేసేసారు. నేను ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని బెల్లం, పెరుగు, పాలు, మీరు చూస్తుంది కరెక్ట్, నేను చెప్తుంది కరెక్ట్, కన్ఫ్యూజ్ కాకండి. ఆవాలు, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, పెద్ద డబ్బల కొంచెం అల్లం వెల్లిపాయ. ఓకేనా? అండ్ ఫైనల్లీ ఆయిల్. ఇవి ఇంగ్రీడియంట్స్. బాగా చూపి మా వాళ్ళకు, బాగా నేర్చుకుంటారు. ఇప్పుడు కొత్త స్టవ్ ఇలా వెలిగించవలెను. కనబడతలేదు, ఇంకా నయ్యం చేయబెట్టలేదు. కనబడుతుందా మీకు మంట? యా, ఇది ఈ స్టవ్ మీద ఫర్దర్గా కుండలతోటి వంట చేద్దాం. ఇప్పుడు కనబడుతుందా మంట? ఇందాక నుంచి నాకు కనబడలేదు. ఇదే హైయెస్టా? సరిపోయింది. నా ఆత్రానికి కూర అయినట్టే. ప్రాసెస్ మాత్రం ఫాస్ట్గా చూపిస్తా, క్లియర్గా చూపిస్తా, చేసుకొని తినండి. ఓకేనా? ఏదో శ్రీదేవి తమాషా చేనుల కాయలు కాసినాయని వండి చూపిస్తుంది, మళ్ళా కామెంట్లు పెట్టకండి మీరు తిన్నరా లేదా పడేసిరా అని అస్సలు అనకండి. ఇది మా మరదలు నేర్పింది, వదిన చేసి చూపిస్తుంది. నిజంగా తన స్పెషలిస్ట్ ఈ కర్రీలా. సో తన దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ రెగ్యులర్ కంటే కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకేనా? నాన్ స్టిక్ అందుకే తీసుకున్నా. మళ్ళా మట్టిది అనుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ వీలుస్తుంది. అది ఆయిల్ కాగింది. కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇంకొంచెం కాగాలి ఆయిల్. చిట్టపట్టలాడుతున్నాయి. ఉల్లిపాయలు వేస్తున్నా. దాంట్లో పసుపు, వంటంతా అయినాక ముచ్చట పెడతా, కరెక్ట్ చూడండి, మళ్ళీ నన్ను బదలాం చేయకండి. ఓకే, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది మీ ఇష్టం, కానీ ఇది వేస్తేనే కింగ్ అనమాట కూరలకు. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు తోటలో నుంచి తెంపుకొచ్చిన కరివేపాకు, అచ్చంగా అర్ధ కిలో మీద ఉన్న ఫ్రెష్ కారం మిరపకాయలు, తో సహా వేసిన తినేటప్పుడు సూపర్ ఉంటుంది. ఇట్లా అంటే మనం సేమ్ గుత్తి వంకాయ లాగా కదా, అట్లా
బట్ మళ్ళా తొడమలతో సహా వేసిన మిరపకాయల కూర అంటే మిర్చి కలసాల అని అనకండి, ఇది వేరు అది వేరబ్బా. సేపు మూసేద్దాం, మగ్గుతుంది. దీంట్లో ఏం చేద్దామంటే బెల్లం. ఓకే, అబ్బా మెల్లగా అవుతుందా? పెద్ద స్టవ్ మీద చేసుకుందామా, గబగబా అయిపోతుంది. ఇంగంట సేపు పట్టేటట్టుంది. మనకున్న గిన్నెలకి చిన్న స్టవ్ సరిపోతుందా? పోపులు పెట్టుకునికే పనికొస్తా చూడు. అది తిమ్మరెడ్డి స్టవ్ అంటీ, వచ్చేస్తా. ఇప్పుడు ఏం చేయాలి, నేను కట్ట మీద ఒక పెద్ద స్టవ్ కొనుక్కొచ్చుకోవాలనేమో. జస్ట్ బెల్లం వేసినాము, ఆయిల్లో మగ్గిస్తున్నాం అంతే. బాగుంది కదా, ఇప్పుడే తినబుద్ధి అవుతున్నాయి. నెక్స్ట్ పెరుగు. పెరిగింది పాలైంది అనకుండి, 2 వేయాల్సిందే, సూపర్ ఉంటుంది టేస్ట్. ఈ వాటర్ ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. అప్పటిదాకా లైట్గా సిమ్లో మంచిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్కసారి వాటర్ అయిపోయినాక దీంట్లో ఇంకా ఉడికేయడానికి టైము అవసరం 2 లేవు. ఓకే, బాగుంది. కొత్త స్టవ్ మీద మొదలు పెట్టి పాత స్టవ్కి వచ్చి కూర్చున్నాం. మొన్న ఒక పెళ్ళిళ్ళ ఒక రిలేటివ్ ఫ్రెండ్ అనేది నాకు కన్ఫామ్గా తెలియదు, సారీ ఈ వీడియో చూస్తే మీరేమనుకోవద్దు, కానీ రిలేటివ్స్ మ్యారేజ్లో ఒక అతని దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వు చేసిన మీల్ మేకర్ పులుసు చేసిన మా వాళ్ళు నాకుట మరీ తిన్నారు, అంత మంచిగా అయిందని చెప్పిండు అనమాట. సో అప్పుడు నాకు కన్ఫర్మ్ అయిందనమాట, నేను చేసే వంటలు కూడా ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళు ఉన్నారన్న విషయం. అఫ్ కోర్స్ అంతకుముందు కూడా చెప్పారనుకో, పిచ్చి పిచ్చి చట్నీలు పిచ్చి పిచ్చి అన్నీ చేసారని. నిజంగా చెప్పండి, బాగుంటాయి కదా నా వంటలు. గొప్పగా ఉండకపోవచ్చు, కమ్మగా ఉంటాయి. సెల్ఫ్ డబ్బా కొత్త ఉడికించవాలి. భలే ఉంది, పన్నీర్ వేసి వండినట్టు. ఎస్, ఆల్మోస్ట్ దగ్గరకు అయింది. సో కొంచెం ధనియా పౌడర్, ఇప్పటివరకు సాల్ట్ వేయలేదు మనం, మీరు గుర్తు చేయలేరు. మర్చిపోయి మళ్ళీ మిరపపొడి వేసారు. వేసుకోండి. దీంట్లో లాస్ట్ కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి, సరేనా? ఇట్లా వేసినాక లైట్గా సిమ్లో పెడితే పైకి మంచిగా ఆయిల్ తేలుతుంది. ఒక 2 మినిట్స్ అంతే, ఎక్కువ తక్కువ అవసరం లేదు. మా రాజు వెయిట్ చేస్తున్నాడు, అందరు తిన్నారు, కూర కొరకు వెయిట్ చేస్తున్నాడంట. అన్నం కలుపుకొచ్చుకున్నావా చట్నీ? పైకి పోయి మంచిగా అన్నం పెట్టుకొచ్చుకోపో. తిమ్మారెడ్డి నువ్వు ఇద్దరు కలిసి తినండి ఈరోజు. తిమ్మారెడ్డి వాళ్ళ ఆవిడని విడిచిపెట్టి తింటాడు ఈరోజు. అడుగు, ఇద్దరు కూర్చొని తినండి, ఇక ఫీడ్బ్యాక్ కరెక్ట్ ఇవ్వండి. వావ్, సూపర్. అయితే స్మెల్ వస్తుంది. మా మధ్యలో అయితే అదిరిపోయేటట్టు వండుతుంది. సున్నికి బాగుంది కదా. ఇప్పుడు స్టైల్గా దీంట్లో షిఫ్ట్ చేద్దాం. మా పిల్లలు ఒకరొకరు దాచుకున్నారు తినకుండా, దీని కొరకు అట్లా చేస్తారు, నన్ను సతాయించుతారు. టేస్ట్ చూడాలనా, మా వాళ్ళు చూడాలనా? ఫస్ట్ నేను చూసినట్ట, కథ కాదబ్బా. సూపర్ ఉంది. కారం కారం, తేతీగా, పులుపులకు అయితే లేదు. పెరుగు అవి ఒక ఫ్లేవర్ కలుస్తుంది, కానీ సాలిడ్గా ఉంది. ఇంకొంచెం బెల్లం వేస్తే బాగానే ఉంటుంది. ఈ క్వాంటిటీకి అంతకంటే కొంచెం బెల్లం పడుతుందేమో అనిపించింది. అంటే
ఎక్కువ కారం తినడానికి. అదర్వైజ్ అదిరిపోయింది కూర. ఓకేనా, ఇట్లా చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కరెక్ట్గా వేయండి, మళ్ళీ నన్ను తిట్టొద్దు కారం అయింది అదైందని. లేదంటే కారం తక్కువ మిరపకాయలు తెచ్చుకొని ఇట్లా వండుకోండి. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.